డీటెయిల్స్ చూసుకుంటే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సిఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నూతన పారిశ్రామిక విధానాల గురించి సమ్మిట్లో వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై సీఎం చంద్రబాబు బిజినెస్ సమ్మిట్లో వివరణ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ విధానాలపై సిఐఐ సభ్యులకు తెలిపారు. No other country is having better entrepreneurs compared to India. You write down, tomorrow we are going to rule globally and also we are going to provide services globally in the near future. That is my assessment. It is going to happen now. That's why I am saying very inspiring time. Hyderabad was a brownfield city. Amaravati is a greenfield city. Lot of opportunities. I am requesting all of you to have better name for tomorrow. You should be partners in building Amaravati. I am telling you, it will be the best city in the near future. All Indians can be proud of it. That is where we are planning in a big way. We are planning for next 22 years. 15% growth rate. Andhra Pradesh is well positioned. One is traditional industries, infrastructure. Anybody wanted to test also, you can test. I am assuring you, from the beginning I am giving this assurance. Once you file an application, it is my responsibility. Then from then onwards, we will work with you for execution. మోసపూరిత హామీలతో చంద్రబాబు ప్రజలను వంచారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అరాచక, మోసపూరిత పాలన సాగుతుందని ఆరోపించారు. ప్రజలను భ్రమల్లో పెట్టి పాలన చేస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. అనంతరం వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. జగన్ తెచ్చిన సంస్కరణలను, వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. చంద్రబాబు ఏ హామీని అమలు చేయలేదని జగన్ ఆనాడే చెప్పారని సజ్జల గుర్తు చేశారు. నిరంకుశ మోసపూరిత పాలనకు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి, ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా 5 ఏళ్లకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని. రాష్ట్రంలో దేవాదాయ శాఖ భూములను కాజేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. లీజుల ముసుగులో తమకు కావలసిన వారికి కారు చౌకగా దేవాలయాల భూములను అడ్డదారిలో దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవో 139ని జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భూముల లీజులకు సంబంధించి న్యాయస్థానాలు నిర్దేశించిన మార్గదర్శకాలను కూటమి ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. ఏ విధంగా దారాదత్తం చేస్తుందో కారు చౌకగా లాలు గ్రూప్ కానీ, వర్షా కంపెనీ కానీ, ఒకటి కాదు నిన్న కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖకు సంబంధించి భూముల మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. నోరు లేదని చెప్పని, దేవుడు మాట్లాడలేడని, ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 4000
4.67 ఏకర్స్ లక్షల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూమి. గతంలో మన పెద్దవాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వారికి ఉన్నటువంటి భూమిని ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఇచ్చి దాతలు ఒక మంచి లక్ష్యంతో ఆశయంతో దాని మీద వచ్చినటువంటి గ్రాసంతో డబ్బులతో స్వామివారికి నైవేద్యం పెట్టాలని ఆ గుళ్ళల్లో అన్నదానం చేయాలని. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ ముగిసింది. కేసీఆర్, హరీష్ రావు మధ్య 3.5 గంటల పాటు మీటింగ్ జరిగిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ముందు వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. ఇక ఈ సమక్షంలో ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎల్ఎన్టీ తప్పు పట్టడంపై మంతనాలు జరిపారు. రాజకీయ కక్షతోనే కమిషన్ వేశారని కేసీఆర్ ఆరోపించారు. కమిషన్ ముందు జూన్ 5న కేసీఆర్, 9న హరీష్ రావు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు జరపకుండా బ్యారేజీపై రిపోర్టు ఇవ్వడంతో ఎల్ఎన్టీ ప్రశ్నను కమిషన్ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయించారు. నిర్మాణ సంస్థ లేఖతో ఎన్డీఎస్ఏ నివేదికలో డొల్లాతనం బయటపడిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ 100ల కొద్ది సర్జికల్ స్ట్రైక్స్ చేసినా ఏనాడు చెప్పుకోలేదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీ గొప్పతనాన్ని ఆనాడు వాజ్పేయి కూడా గుర్తించి అపరకాలి మెచ్చుకున్నారని గుర్తు చేశారు. అసలు ఇందిరాగాంధీకి మోదీకి పోలిక ఏంటని ప్రశ్నించారు. అపర కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టే మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి, మీరు చేసిన తీరేమిటి? ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్క పెట్టి చూసి మోడీ నిర్వాహకంగా అర్థమయ్యి అసలు సిసలైన ప్రధానమంత్రి, అసలు సిసలైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వల్ల కొనియాడుతున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం. జైన్ సభలు పెడతా ఉన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి, మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెప్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని 100ల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి, ఎక్కడ బయటకు చెప్పలే. స్ట్రాటజికల్ సీక్రెట్ అది. దాన్ని కూడా ఎన్కరేజ్ చేసి కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల కోసమే కేటీఆర్, కవిత, హరీష్ రావు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలంగాణ రోడ్లు, భవనాల శాంతి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వారు విడిపోకుండా ఉండడానికే ఇంత డ్రామా చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో కవిత లేక హరీష్ రావు వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని, రీజనల్ రింగ్ రోడ్డు లాంటి ప్రాజెక్టులు ఆగిపోయాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోగా ప్రజలు ఆ పార్టీని మర్చిపోయారని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మావోయిస్టుల కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు అప్పగించేంతలోపు కనీసం మానవత్వం చూపలేదని మండిపడ్డారు. వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించే సంస్కారం కూడా లేని బీజేపీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగాను ఆపాలని పదే విజ్ఞప్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆపకుండా విధ్వంసకాండ కొనసాగిస్తుందని బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ, విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే
భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి. ఆపరేషన్ కగార్ వెనుక కేంద్రానికి వేరే ఉద్దేశం ఉందని సిపిఐ నారాయణ అన్నారు. అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలన్నదే వారి ఉద్దేశమని ఆరోపించారు. నక్సలైట్లను చెప్పినంత మాత్రాన మావోయిస్టు సిద్ధాంతం చనిపోదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ఉగ్రవాదులు నక్సలైట్ల మధ్య తేడా తెలియడం లేదని సిపిఐ నారాయణ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగారు ముమ్మరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు ప్రతి ఇంచు జల్లెడ పడుతున్నారు. ఇటీవల కర్రెగుట్టలు, నారాయణపూర్ మద్ అడవుల్లో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు ఆపరేషన్ చేయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కొత్తగూడెంలో మొత్తం 17 మంది దళా సభ్యులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. అందులో 6 మహిళలు కూడా ఉన్నారు. అయితే లొంగిపోయిన వారంతా బీజీపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితిలో లేదని ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణ ప్రజలకు దగ్గరవుతుందన్నారు. పెయిడ్ ఆర్టికల్స్తో తమపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం గుండె చప్పుడు బీజేపీ అని భావిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఆఖరికి ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే, నిన్న ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, పెయిడ్ బ్యాచ్ల్ని నడిపిస్తున్నారని. కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు, పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తున్నారని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది. అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని, ఆ పెయిడ్ బ్యాచ్ని అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసిరని కొంతమంది రిమాండ్ చేసిర్రు, తప్పుడు కేసులు పెట్టిర్రు, రకరకాలైనటువంటి అవస్థలు పెట్టిర్రు. ఇలా నీ దాకా వస్తే కడుపు చెల్లెకి కడుపుని వస్తాను. అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? టీఆర్ఎస్ను వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసారు. ఆ బీఆర్ఎస్ను వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు. ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్, కవిత, కేటీఆర్, కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో. 2001 కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు 18 నుంచి 35 ఏళ్ళ వయసున్న వాళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు తెచ్చుకొని వచ్చినారు, రోడ్డు మీదకి వచ్చినారు. ఆ ఆవేశాన్ని, ఆ ఆలోచనని 10 సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకో శాఖ, కొడుక్కో శాఖ, నాయనకో శాఖ ఇచ్చి మీది మీరే చేసుకొని, మిమ్మల్ని మీరే పెంచుకొని, మీ ఆస్తులు మీరు పెంచుకొని, మిమ్మల్ని మీరే ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలని పెట్రోల్ పోసుకొని తనను తను తగలబెట్టుకున్న శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం దక్కలేదు మీ 10 ఏళ్ల పాలన లోపల. అమరుడైన శ్రీకాంతాచారి, మొదటి అమరుని దగ్గర నుంచి, శ్రీకాంతాచారి దగ్గర నుంచి మొదలుకుంటే 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చేటువంటి రైళ్లను ముద్దాడినటువంటి పాలమూరు బిడ్డలకు కూడా రూపాయి దక్కలేదు. 1200 మంది కుటుంబాలు అమరులైతే అన్నకో శాఖ, చెల్లెకో శాఖ, నాయనకో శాఖ, ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప మీ ఆస్తులు పెంచుకున్నారు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప. తెలంగాణ పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఉద్యోగులు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి పునరావృతం కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని అధికారుల కార్యాలయ భవన సముదాయంతో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఋతుపవనాలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి పథకాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల విషయంలో రాష్ట్రంలోని అత్యధికంగా నల్గొండ జిల్లా పేరుగాంచిందని, భారతదేశానికి
భండాగారంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రానికి మార్గదర్శకత్వం కావాలని అధికారులు ఇప్పటి వరకు ఉన్న నిర్లక్ష్యం వదిలి పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఎకరాల ఆయిల్ ఫామ్కు అనుకూలమైనటువంటి ప్రాంతం ఉంది. మొదట్లో సూర్యాపేట ఉండేది మా ఖమ్మంతో పాటు. అది ఆ రోజుల్లో రెమ్యునరేషన్ కరెక్ట్ లేకనో ఎందుకో కొద్దిగా డిలే అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు సూర్యాపేటకు సంబంధించి ఆ పతంజలి వాళ్ళని పిలిపించి ఇమ్మీడియట్గా వాళ్ళకి పక్కన ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ నుంచి పంట అక్కడికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాను నేను. కాబట్టి దయచేసి ఇక్కడ కూడా ఫ్యాక్టరీ నల్గొండ సూర్యాపేట ఒకళ్ళదే కాబట్టి వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం స్థాపించాలి. ఇద్దరి మంత్రులతో సంప్రదించి వెంటనే ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఈ 31 జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ సౌకర్యం ఉందని చెప్పి నా పదవీ కాలంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము. కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ని ఎంకరేజ్ చేయండి. నాది డిపార్ట్మెంట్ కాదు, నాది హార్టికల్చర్ కాదు అని మీ యంత్రాంగం కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు కూడా రైతు బిడ్డలే కాబట్టి ఈ యొక్క వ్యవసాయాన్ని ఇంకా మేలైనటువంటి వ్యవసాయాలు ఉన్నాయి. మా దగ్గర వక్కు ఉంది, జాజ్ ఉంది, జాజ్ పత్రి ఉంది, అన్ని రకాల పంటలు హార్టికల్చర్లో వస్తున్నాయి. 20 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్కు అనుకూలమైనటువంటి ప్రాంతం. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని ఆదేశిస్తూ వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వంశీ ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు. విజయవాడ జిల్లా జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడమే దీనికి కారణంగా తెలుస్తుంది. తమకు కోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే వంశీని విడుదల చేస్తామని జైలు అధికారులు చెప్తున్నారు. ఇంతటి విషయం పరిస్థితిలో కూడా జప్యం చేస్తూ వంశీని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో సంచలనం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సిబిఐ అధికారులు 20 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ మైనింగ్ కేసును పరిష్కరించేందుకు సంబంధించిన 50 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. ఒక మైన్ ఆపరేటర్ రఘువంశీ డిమాండ్ చేసిన లంచం అడిగిన విషయాన్ని సిబిఐకి సమాచారం అందించగా పక్కా ప్లాన్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 1.5 సంవత్సరాలుగా భువనేశ్వర్ జోనల్ ఆఫీసులో ఈడీ డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. రఘువంశీని ఇవాళ అధికారులు అరెస్ట్ చేసి భువనేశ్వర్లోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. పూర్తి ఎంక్వైరీ తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. సీఎం చంద్రబాబు పులివెందులపై కక్ష పెంచుకున్నారని వైసీపీ నేత శ్యామలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 5,300 కోట్లతో నిర్మిస్తున్న కాలేటి వాగు ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ రైతు కూడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు గతంలో 40 కోట్ల మేర నష్టపరిహారం అందించామని తెలిపారు. పెండింగ్లో ఉన్న 6 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. జగన్పై ఉన్న కోపాన్ని సీఎం రైతులపై చూపిస్తున్నారని మండిపడ్డారు. కాలేటి వాగు శిథిలావస్థకు వచ్చే పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు. నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాలపేట మండలంలోని చాలా ఫేమస్ దేవస్థానము, ఎంతోమంది భక్తుల్ని ఆశీర్వదించినటువంటి స్వామి శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఎన్ని విఘ్నాలు కలిగినా సాధించుకుని వచ్చేటువంటి తత్వం మన వైఎస్ జగన్మోహన్. గత 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పురాతన దేవాలయాల పునర్నిర్మాణాలు కానీ,
సరికొత్త దేవాలయాల కట్టడాలు కానీ ఎక్కడా ఏ గవర్నమెంట్లోనూ జరగలేదు. అన్ని దేవాలయాలు నిర్మించారు, అన్ని పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించారు. అందులో భాగమే ఈ రోజున గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం కూడా. మొట్టమొదటి శిలాఫలకాన్ని ప్రతిష్ఠించింది కూడా ఇక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 28 కోట్లు ఈ దేవాలయానికి కేటాయించి ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలం పూర్తవుతున్నా కూడా ఈ రోజుకి ఆ మూల విరాట్ దర్శన భాగ్యం సామాన్య భక్తులకు ఇక్కడ దొరకదు. ఏపీ ప్రభుత్వం కూడా సినీ అవార్డులను ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డులపై ఆయన స్పందించారు. ఒకే తెలుగు సినిమాకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుంటుందని, ఉమ్మడిగా అవార్డులు ప్రకటిస్తే బాగుంటుందన్నారు. దీనిపై 2 ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని, ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఏపీ ప్రభుత్వాలు పురస్కారాలను ప్రకటించాలని సూచించారు. గద్దర్ అవార్డుల ప్రకటన ఆర్టిస్టులకు సంతోషాన్నిచ్చిందన్నారు. గత 10 ఏళ్లు అవార్డులు ప్రకటించకపోవడం నిరాశ కలిగించిందని తెలిపారు. సినిమాకు సంబంధించిన తెలుగు ప్రేక్షకులంతా ఒకటే అని, మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనమవుతాయని తెలిపారు. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్ళు చూస్తున్నట్లు సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని బీహార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తున్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాము హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని మోదీ చెప్పారు. పాకిస్తాన్ ప్రపంచ సింధూర్ శక్తిని చూసిందని ప్రధాని అన్నారు. सबको इन विकास कार्यों के लिए बहुत बहुत बधाई देता हूं। मेरे साथ दोनों हाथ ऊपर करके मुट्ठी बंद करके बोलिए, भारत माता की। आतंकवाद के खिलाफ भारत की लड़ाई न रुकी है। పహల్గామ్ ఉగ్రదాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడుతుందన్నారు. పూంచ్ జిల్లాకు అమిత్ షా సందర్శించి పాకిస్తాన్ దాడుల బారిన పడిన బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాల్లోని యువకులకు అమిత్ షా ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. దాడుల సమయంలో పూంచ్ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, జమ్మూ కాశ్మీర్ ప్రజల దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్ షా తెలిపారు. మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, భారత ప్రజల సంకల్పం, ప్రధాని మోదీ నిర్ణయాత్మక నాయకత్వం, ఖచ్చితమైన నిఘా సమాచారం, మన సాయుధ దళాల అసహనమైన దాడి కారణంగా పాక్పై బలమైన ప్రతీకారం తీర్చుకోగలిగామని అమిత్ షా స్పష్టం చేశారు. కొలంబియా ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడుల బాధితులపై సానుభూతి వ్యక్తపరచకుండా భారత్ దాడుల తర్వాత పాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలపడం మమ్మల్ని నిరాశపరిచిందన్నారు. ఉగ్రవాదంపై పాక్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత్ పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో శశిథరూర్ నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాకు వెళ్లింది. In Colombia, there can be no equivalence between those who dispatch terrorists and those who resist them. There can be no equivalence between those who attack and those who defend. We are only exercising our right of self-defense, and if there భారత నౌకాదళానికి చెందిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. అక్కడి అధికారులతో మాట్లాడి విక్రాంత్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశం శక్తివంతమైన దాడులు చేయడంతో భారత్ను ఆపేందుకు పాకిస్తాన్ ప్రపంచ దేశాలను వేడుకుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నిబంధనల ప్రకారమే సైనిక చర్యలను ఆపేశామని, ఆపరేషన్ సమయంలో నేవీ పాత్ర అద్భుతమైందని అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇచ్చింది విరామమేనని అన్నారు. పాక్ మరో తప్పు చేస్తే ఈసారి కోలుకునే అవకాశమే లేకుండా గట్టిగా ప్రతిస్పందిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.
బీహార్ రాజధాని పాట్నా ఎయిర్పోర్ట్లో వైభవ్ సూర్యవంశీ తన కుటుంబ సభ్యులతో వెళ్లి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెటర్ సంచలన వైభవ్ సూర్యవంశీని అతడి కుటుంబ సభ్యులను కలవడం జరిగిందని పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అతడి క్రికెట్ నైపుణ్యాలను అందరూ ఎంతగానో ఆరాధిస్తున్నారని, ఈ యువ క్రికెటర్కి ప్రతిభ నిజంగా అద్భుతమని అన్నారు. చిన్న వయసులోనే క్రికెట్లో అతడు కనబరుస్తున్న ప్రతిభ, ఆట పట్ల అతడికున్న అంకితభావం ప్రశంసనీయమన్నారు. దేశంలోని నలుమూలల నుంచి వైభవ్ ఆట తీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని తెలుసుకొని చాలా సంతోషించానని తెలిపారు. వైభవ్తో మాట్లాడినప్పుడు అతడి కళ్ళలో క్రికెట్ పట్ల ఉన్న తపన, ఏదో సాధించాలనే పట్టుదల స్పష్టంగా కనిపించాయని పోస్టులో తెలిపారు. ఇలాంటి యువ ప్రతిభావంతులే దేశానికి గర్వకారణమని, అతడి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని అర్థమైందని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. ఇటీవలే మోదీ అలీపూర్దర్లోని నిర్వహించిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడే బెంగాల్ సర్కార్పై విరుచుకుపడగా దానికి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. పహల్గాం ఘటనపై దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడామని మమతా బెనర్జీ అన్నారు. తామంతా ఒక్కటే, ఉగ్రవాదాన్ని సహించేదే లేదని సందేశాన్ని తెలియజేయడానికి అఖిలపక్ష ప్రతినిధులు విదేశాల్లో పర్యటిస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇలా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలరా అంటూ బీజేపీ సర్కార్ను ప్రశ్నించారు. Prime Minister of this country and his presence of him, his minister said, like Operation Sindoor, they will do the Bengal operation also. Operation of Bengal. I challenge them. కన్నడ భాష వివాదంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. కన్నడ భాష వివాదంపై క్షమాపణలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తనను బెదిరించి క్షమాపణ చెప్పించలేరని, కన్నడంపై నా ప్రేమ నిజం, అజెండా ఉన్నవారికి మాత్రమే తన మాటలపై అభ్యంతరమని ఆయన స్పష్టం చేశారు. తాను తప్పు చేసి ఉంటేనే క్షమాపణ చెప్తానని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తన జీవన విధానమని, దీనిలో ఇతరుల జోక్యం చేసుకోవద్దని కోరారు. ఇక ఇదే విషయంపై కమల్పై కన్నడ ఫిలిం ఛాంబర్లో ఆఫ్ కార్నర్ సీరియస్ అయింది. థగ్ లైఫ్ సినిమా విడుదలను నిలిపివేస్తూ కేఎఫ్సీసీ నిర్ణయం తీసుకుంది. పహల్గాంలో టూరిస్టులపై దాడి చేసిన ఉగ్రవాదులు బీజేపీలో చేరుతారేమో, అందుకే వారిని కేంద్రం పట్టుకోవడం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ను బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. త్రివిధ దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్ క్రెడిట్ను బీజేపీ నేతలు తమ ఖాతాల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతంలో పహల్గాంలో కాల్పులు పాల్పడ్డ 6 ఉగ్రవాదులను పరారీలో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరే అవకాశం ఉందని, అందుకే వారిని పట్టుకోవడం లేదని సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. आतंकवादी तो शायद बीजेपी में प्रवेश किया होगा, इसलिए पकड़े नहीं जाते. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.